మాకు ఎప్పుడో 2024 అక్టోబర్లో రావాల్సిన ఫస్ట్ నోటిఫికేషన్ పవర్ సెక్టార్ ఎస్సీ బైఫర్కేషన్ వల్ల 6 నెలలు ఆపిర్రు. ఎస్సీ బైఫర్కేషన్ అయ్యి 6 నెలలు అయింది. ఇంకా ఇవ్వట్లేదంటే మీ ఎన్ని రోజులు స్టడీ హాల్లో కూర్చొని స్టడీ చైర్లకు అంకితం అవ్వాలని ఈ క్వశ్చన్ చేస్తున్నాం. మేము ప్రజాస్వామ్యంగా అడుగుతున్నాం. మేము గవర్నమెంట్ని డిమాండింగ్ కూడా చేయట్లేదు. మా ఉద్యోగాలు మాకు ఇస్తే మేము చదువుకుంటాం, లేదంటే ఏదైనా ప్రైవేట్ ఉద్యోగాలు చేసుకుంటామని అడుగుతున్నాం, రిక్వెస్ట్ చేస్తున్నాం. అంతేగాని ఈ రౌండ్ టేబుల్ మీటింగ్ ఎందుకు పెడుతున్నాం? మా దృష్టిని మీకు తీసుకెళ్తాను. మా సమస్యల్ని గవర్నమెంట్ దృష్టికి తీసుకెళ్ళడానికే కదా మేము పెట్టేది. మేము ఒకటే డిమాండ్ చేస్తున్నామండి, వీళ్ళు జాబ్ క్యాలెండర్ మెన్షన్ చేసి ఎక్కడైతే ఆపారో అక్కడ నుంచి నోటిఫికేషన్స్ ఇవ్వండి. గ్రూప్ 1 ఈరోజు కోర్టు తీర్పు ఇచ్చింది, రీవాల్యుయేషన్ చేయాలి, లేకపోతే రీ ఎగ్జామినేషన్ చేయాలి. ఎందుకు చేశారు మిస్టేక్స్? మీరు చేసిన మిస్టేక్స్ వల్లే కదా ఇప్పుడు నిరుద్యోగుల కాలం వృధా అయిపోయింది. అందుకనే అంటున్నాను, గ్రూప్ 1, గ్రూప్ 2, గ్రూప్ 3 అన్నీ హోల్లో ఉంటాయి. ఇక ఈ కోర్టు కేసు అయ్యేదాకా ఇవి ఇయ్యరు. ఇవి లేకపోయినా మిగతా నోటిఫికేషన్లు ఉన్నాయి. పవర్ సెక్టార్ కార్పొరేషన్లో ఏఈ, ఏడబ్ల్యూ, సబ్ ఇంజనీర్, జేఎల్ఎం పోస్టులు ఉన్నాయి. వీటికి 5,000 ఉద్యోగాలకి ఆల్రెడీ ఫైనాన్షియల్ అప్రూవల్ అయినాయి. మా రీసెంట్గా చూడండి, జేఎల్ఎం 2 విద్యార్థులు ఆత్మహత్య చేసుకున్నారండి. వీళ్ళు 1 ఇయర్ నుంచి ఇక్కడ అశోక్ నగర్లో, దిల్సుఖ్ నగర్లో కోచింగ్లు తీసుకొని 5,000 రూమ్ ఖర్చులు, నెలకి 6-7 అవుతాయి. మా తల్లిదండ్రులు మాకు ఇయ్యరు. ఇంకెన్ని రోజులు చదవాలండి మేము? 20 నెలలు అయిందండి గవర్నమెంట్ వచ్చి, కనీసం ఒక్క నోటిఫికేషన్ కూడా రిలీజ్ చేయదా? ఇది మాకు బాధ అనిపిదా? నిరుద్యోగులు తెచ్చిన ప్రభుత్వమే కదా. మా వెనకాల బీఆర్ఎస్ ఉందని ఎందుకు అంటున్నారు? వాళ్ళని ఓడగొట్టిందే మేము.